హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా, ఇవి జామున్స్ అండి, నేరేడు పళ్ళు అంటామండి. వీటిని ఇప్పుడు మనం చక్కగా వాష్ చేస్తున్నామండి. సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి అందరూ చక్కగా ఎక్కువ ఇష్టంగా వీటిని యూస్ చేస్తారండి. ఇవి ఏప్రిల్ నుండి జూన్ జూలై వరకు దొరుకుతాయండి. మా ఏరియాలో మాత్రం ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. పావు కిలో 100 రూపీస్ అంటండి, కిలో 400. మేము పావు కిలో తీసుకొని ఈ విధంగా వాటర్లో వాష్ చేసామండి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ వాటర్ని వాష్ చేసి యూస్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీ ఫ్రూట్ అండి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. ఇక ఇవి సమోసాస్ అండి. మామూలుగా మైదా పిండితో ఈ సమోసాస్ని తయారు చేస్తారండి. మేము మాత్రం గోధుమ పిండితో చేసాము, అందువల్ల పూర్తి వీడియోని ప్రజెంట్ చేయలేకపోతున్నాం అండి. పిండి మిగిలిపోతే ఇక దాన్ని మనం ఇప్పుడు ఎగ్ చపాతీస్ లాగా తయారు చేసుకుందాం అండి. ఆనియన్ పీసెస్లో ఉప్పు, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి ఆనియన్ పీసెస్ని మిక్స్ చేద్దామండి. నెక్స్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి ఆనియన్స్ అందులో కొట్టి యాడ్ చేసి లిక్విడ్ తయారు చేసుకుందామండి. రెడ్ చిల్లీ పౌడర్ మన టేస్ట్ని అనుసరించి యాడ్ చేసుకోవటమేనండి. హెచ్చు తగ్గులుగా ఉప్పు మాత్రం 1/2 స్పూన్ యాడ్ చేసామండి. ఇక ఎగ్ని అందులో కొట్టి యాడ్ చేసేద్దామండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసి లిక్విడ్ని తయారు చేసుకుందామండి. ఇక ఇవి చపాతీస్ అండి. గోధుమ పిండి మిగిలిపోయిన పిండిని ఈ విధంగా చపాతీలాగా ప్రెస్ చేసామండి. గోధుమ పిండిని ఉప్పు వాటర్తో మిక్స్ చేసి 1 గంట తర్వాత ఈ చపాతీస్ని ప్రెస్ చేసామండి. చూస్తున్నారు కదా, ఇవి ఇక మనం ప్యాన్ పైన ఫ్రై చేసుకుందామండి. ముందు ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ ఉందండి. ఆయిల్ ఇంకిపోయాక మామూలుగా చపాతీని యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక చపాతీని 2 వైపులా ఫ్రై చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి 2 సైడ్స్ టర్న్ చేసుకుందామండి. మరి ఎక్కువ కాలకుండా చపాతీని మధ్యస్థంగా ఫ్రై చేసేసి దానిపైన మనం తయారు చేసుకున్న ఈ ఎగ్ లిక్విడ్ని యాడ్ చేసుకుందామండి. అందరికీ తెలిసిన ప్రాసెసే అయినప్పటికీ మా వ్యూవర్స్ కోసం మా వీడియో ద్వారా, మా ఛానల్ ద్వారా ప్రజెంట్ చేయాలని ఆసక్తితో ఈ విధంగా వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. ఎగ్ లిక్విడ్ని ఈ విధంగా చక్కగా చపాతీ పైన పరిచేసి అప్లై చేద్దామండి. అంతా చక్కగా అప్లై అయ్యాక రెండో వైపు టర్న్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన ఎగ్ చపాతీ రెడీ అయిపోతుందండి. ఒక్కో ఎగ్కి 2 చపాతీలు చొప్పున మేము తయారు చేస్తున్నామండి. మన ఎగ్ చపాతీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేస్తున్నామండి. ఇక మా పిల్లలు ఆన్లైన్ ద్వారా మెక్డొనాల్డ్స్ పిజ్జాని తెప్పించుకున్నారండి. కాంబో ప్యాక్ అంట 150 అంటండి. డెలివరీ 20 రూపీస్ ఛార్జెస్ అంటండి. చూస్తున్నారు కదా, ఏదో వాళ్ళు సరదాగా ఈ విధంగా ఆన్లైన్లో ఇది ఆర్డర్ చేసి తెప్పించారండి. ఓపెన్ చేశారండి. చూస్తున్నారు కదా, ఏవో బిస్కెట్స్, కోకోకోలా బాటిల్ అవన్నీ ఫ్రీగా ఇచ్చారు. అందులోనే మిక్స్ చేసి మొత్తం కాంబో ప్యాక్ లాగా
ప్రైస్ అండి. చూస్తున్నారు కదా, ఈ కోకోకోలా షుగర్ ఫ్రీ అంటండి. చిన్నది చాలా బాగుంది చూడ్డానికి, క్యూట్గా. ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో మనకి తెలియదండి, చూద్దాం. చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నారండి ఈ విధంగా ఒకరికొకళ్ళు. ఇక ఈ పిజ్జాని కట్ చేసి అందరూ కొద్ది కొద్దిగా యూస్ చేస్తున్నారండి 4 పీసెస్ని. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇందులో ఏవేంటో ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్, పిల్లలకి తెలుసు, వాళ్ళే యూస్ చేస్తున్నారు. మా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి వ్యూవర్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా పీసెస్ని కొద్ది కొద్దిగా షేర్ చేస్తూ యూస్ చేస్తున్నారండి. టేస్టీగా ఉంది, చాలా బాగుంది అని చెప్పుకుంటున్నారండి. చూస్తున్నారు కదా. మెక్డొనాల్డ్స్ హ్యాపీ ఆన్లైన్ కాంబో ప్యాక్ పిజ్జా అండి. మా వీడియోస్ని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. మా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. చిన్ని వీడియోస్ని అంతా ఒక కంబైన్డ్గా చేసి ఈ విధంగా ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా ప్రతిదీ తిలకించండి. ఇందులో ఏదో చాకోలెట్ క్రీమ్ ఉందండి, అందరూ అది ఓపెన్ చేసి యూస్ చేస్తున్నారండి. బై వ్యూవర్స్.